అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసు విచారణకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ఇది. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా ప్రశ్న ఛానల్ సీఈఓని నిన్న 11 గంటల పాటు విచారించారు గన్నవరం డీఎస్పీ. గమనంతో పాటు ఫ్లాట్ ఓనర్ ఇంద్రసేన నాయుడిని కూడా ప్రశ్నించడం జరిగింది పోలీసులు. ప్రశ్న రావణ్ తో కలిసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోస్ ని ఎందుకు తొలగించారు అని గమనను ప్రశ్నించారు డీఎస్పీ. రావణ్ కు ఆమెకు మధ్య సంబంధాలేమిటన్న దానిపై కూడా ప్రశ్నించారు డీఎస్పీ. గమన ఇంద్రసేన నాయుడు మధ్య ఆర్థిక లావాదేవీలపై అడిగిన ప్రశ్నలకి మౌనంగానే ఉన్నారు గమన. బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా ఎవరెవరు టచ్ లో ఉన్నారని కూడా ప్రశ్నించారు. డిజిటల్ కార్యకలాపాల్ని ఇంకా ఎక్కడెక్కడ నడిపారు, మీకు ఎవరు సహకరిస్తున్నారు అని ప్రశ్నించారు. తాను రావణ్ తో డిబేట్స్ చేశానని, మిగతా విషయాలు తనకు తెలియదని చెప్పారు గమన. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి గమనకు ఇంద్రసేన నాయుడిని వేరువేరుగా ప్రశ్నించారు పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు ఆమె మౌనంగానే ఉన్నట్టు తెలుస్తోంది. రావణ్ తో పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరు తనకు తెలియదని చెప్పారు గమన. దీంతో గమన కాల్ డేటాతో పాటు పలు డాక్యుమెంట్స్ కూడా ముందుంచి ప్రశ్నించారు పోలీసులు. ఇటీవల గమన, ఇంద్రసేన నాయుడు ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు వాటిని అన్లాక్ చేసేందుకు RFSL కి తరలించారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పి వారిని పంపించారు పోలీసులు.